దాన్ని నువ్వు ఎట్లా 600 కోట్ల రూపాయల ప్రజల ధనమైన ఎల్ఐసి సొమ్మును ఎట్లా పెట్టుబడి పెట్టమని చెప్పిన ఆయన అడిగేటట్టుగా రాతలు రాయించే బదులుగా సామాజిక మాధ్యమాల్లో కేటీఆర్ గారిని బదనాం చేసే బదులుగా నరేంద్ర మోడీని అడుగు. ధైర్యం లేదు, లాగులు దడుస్తున్నాయి. ఎందుకు? బడే బాయ్ చోటే బాయ్ హంస జుడ్జావ్ అని చెప్పని నరేంద్ర మోడీ గారు వేదిక మించి అంటాడు. రేవంత్ రెడ్డి సంకలు గుద్దుకుంటా 2 చేతులు పెట్టి దండం పెడతాడు. ఇటువంటి అడ్డమైన పనులన్నీ చేసిన తర్వాత కూడా ప్రశ్నించే ధైర్యం లేకుండా ఇవాళ బట్టగాల్చి మళ్ళీ కేటీఆర్ గారి పైన వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతవరకు న్యాయం అవుతుంది తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారు కూడా దయచేసి వినాలని చెప్పి కోరుతున్నా. దుర్యోధనుడు వాస్తవంగా ఒక మహాబలశాలి, అద్భుతమైన బలశాలి. రేవంత్ రెడ్డి లెక్కనే వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ, అంత పెద్ద కౌరవ వంశానికి పెద్ద కొడుకు అయిన తర్వాత సర్వనాశనం కావడానికి ఒకటే ఒక కారణం. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కృపాచార్యుడు పెద్ద పెద్దోళ్ళు అంటున్న తర్వాత కూడా దుర్యోధనుడు ఆగం కావడానికి ఒకే కారణం ఏంటి అంటే అసూయ, మాత్సర్యం, lack of priorities, lopsided priorities, jealous. దానితో దుర్యోధనుడు సర్వనాశనమైండు, కౌరవ వంశం నాశనమైంది. ఆయన కొమ్ము కాసే విధంగా ఉన్నటువంటి ఒక ద్రోణ, భీష్మ, కృపాచార్య, కర్ణ అందరూ చచ్చిపోయినారు. సేమ్ థింగ్ ఈజ్ డూయింగ్ టు కాంగ్రెస్ పార్టీ టుడే. ఆయన ఆగమవుతున్నాడు, కాంగ్రెస్ పార్టీని ఆగం చేస్తున్నాడు. దాంతో పాటుగా ఇవాళ ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. నేను మీడియా మిత్రులకు, ప్రజలకు దండం పెట్టి చెప్తున్నా, హీఈస్ డిస్ట్రాయింగ్ ద స్టేట్. చేతగాట్లా 10 రూపాయలు ప్రతిరోజు 100 రూపాయలు ఖర్చు పెడితే 110 రూపాయలు అప్పు తెస్తున్నాడు ఆయన. 100 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడితే 110 రూపాయలు అప్పు చేస్తున్నాడు. ఇవాళ ఈజ్ ఇన్కాంపిటెంట్, ఈజ్ నాట్ ఏబుల్ టు జనరేట్ మనీ. ఆయన ముఖం చూసి ఎవడు పెట్టుబడి పెడుతుంది కూడా ఎవడు రావట్లేడు. అద్భుతంగా రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేసే ఎక్సైజ్ రంగం ఇవాళ సర్వనాశనం అయిపోయింది. ముఖం లేక ఇవాళ టీఎస్ఐ పాస్ వెబ్సైట్ను డౌన్ చేసి పెట్టిండ్రు. దే డోంట్ వాంట్ టు షోకేస్ ది నంబర్ ఆఫ్ కంపెనీస్ దట్ ఆర్ కమింగ్ ఇన్, నంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దట్ ఇస్ బీయింగ్ ప్రొవైడెడ్. ముఖం లేక ఇవాళ ఐటీ ఎక్స్పోర్ట్స్ను, ఐటీ ఎంప్లాయ్మెంట్ను అటు మనం గర్వంగా చూపెట్టుకుంటుండే. తెలంగాణ 9 లాక్ ఎంప్లాయ్మెంట్, తెలంగాణ 3 లాక్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పని గర్వంగా చూపెట్టుకుంటుండే. కనబడతలేదు. ఇవాళ ఒకటి కనబడుతుంది, అసూయ, జలస్. కేటీఆర్ గారి పైన జలస్, కేసీఆర్ గారి పైన జలస్, బీఆర్ఎస్ పార్టీ పైన జలస్. దీంతో ఒకవేళ నువ్వు జలస్ పడితే పడవా, దీంతో నీ కడుపు నిండదో నాకు తెలియదు, కానీ తెలంగాణ ప్రజల కడుపు ఏమైనా నింపుతావా, సంపద ఏమైనా సృష్టించగలుగుతావా, ఆర్థికంగా అష్టకష్టాలు పడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏమైనా బాగుపరచగలుగుతావా? దయచేసి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. బట్టగాల్చి నువ్వు మీదేసినంత మాత్రాన కేటీఆర్ గారు పడ్డ కష్టం, ఆయన పారిశ్రామీకరణలో, తెలంగాణ అభివృద్ధి పథంలో ఆయన సాధించిన విజయాలను నువ్వు కప్పిపుచ్చలేవు అని చెప్పని కోరుతున్నా. నేను ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా, ప్లీజ్ పే అటెన్షన్. పాపం శ్రీధర్ బాబు ఇండస్ట్రీ మంత్రి, ఆయనను పక్కకు నెట్టేసి నువ్వే పారిశ్రామిక మంత్రి లెక్క ముందొచ్చి డ్రామాలు చేస్తున్నావు. నువ్వు చేస్తే చేసుకో, నాకేం అభ్యంతరం లేదు. బట్ యూ హ్యావ్ అకౌంటబిలిటీ. నువ్వు జవాబుదారితనం ఏది నీకు పరిశ్రమ పెంపొందించేందుకు, పెట్టుబడులు ఆకర్షించేందుకు, ఉద్యోగాల కల్పనలో నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంది? దయచేసి సోయి తెచ్చుకొని పరిపాలన చేయి, అసూయ వదిలిపెట్టు, అనవసరమైనటువంటి తప్పుడు ప్రచారాలు బంద్ చేయాలని చెప్పని నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను. ఇంకొక అంశం ఉందన్న, రేపు మాట్లాడదాం.